దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియబిడ్డలారా, అందరూ బాగుండారా? మన దేవుని సన్నిధానంలో మరి జీవవాక్కుల్లోకి మనం వెళ్దాము. దేవుడు ఇక్కడ కీర్తనలు 9వ కీర్తన మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించవాడే సర్వశక్తిని నివసించు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. నేను యెహోవా గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నన్ను నడిపించును, నాశనకరము తెగులను రక్షించును. ఆయన రెక్కలతో నన్ను కప్పును. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుల కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దీవించి ఆశీర్వదించు. ఈ ప్రతి ఒక్క మాట నాయన మీ బిడ్డలందరికీ ఆయన ఇది జీవకరముగా మహిమకరముగా మీ వాక్యం నీరు కట్టి ఫలింపజేసి అనేక బిడ్డలకి కృపగా మీరు దర్శించండి. దీవెనతో నింపండి. ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వాక్కుల ద్వారాగా ప్రతి ఒక్క హృదయాలు కట్టబడి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసురాము అడుగుచున్నా తండ్రి. ఆమేన్. దేవుడు మనకి ఇక్కడ ప్రియబిడ్డలారా 91వ కీర్తన మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదేంటంటే మోషే చేసిన ప్రార్థన ఇది. మోషే ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడంటే మరి మామగారు మందని మేపేటప్పుడు అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నాడు. హోరేబు కొండ దగ్గర, ఆ కొండ దగ్గర మన ఆ పర్వతం దగ్గర మరి మేపుతూ ఉన్నాడు. ఆ మేపుతూ ఉన్నప్పుడు అక్కడ కొండ మీద ఒక వింత చూశాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడ ఏం చూశాడంటే ఆ కొండ మీద ఒక చెట్టు పొద కాలిపోవటం చూశాడు. కానీ అది ఎవరు ఎప్పుడు కూడా మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు కాదు, అది ఎక్కిన వారు లేరు, చూసిన వారు లేరు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మరి మోషేకే దేవుడు అది చూపించినట్లుగా మనకు కనపడుతుంది. మరి మోషే కూడా తెలీదు, మొదటిసారిగా అక్కడ చూశాడన్నమాట. చూసినప్పుడు మోషే గమనించాడు అది ఏంటంటే కాలిపోతుంది కానీ మరి కొమ్మలన్నీ కాలిపోవట్లేదు, ఏంది మామూలుగానే ఉంది అని ఆలోచన చేసి అదేందో దగ్గరికి వెళ్ళి చూడాలని ఆ ఎత్తైన కొండని ఎక్కాడన్నమాట. హల్లెలూయా. అది ఏదైనా ఒక ఎత్తైన కొండ ఎక్కాలంటే కష్టమా ఈజీయా? కష్టమే. కష్టపడిన వారికి లాభం దొరికింది, ఆశీర్వాదాలు వస్తాయి. కష్టపడిన వారికి దీవెనలు వస్తాయి. ఇక్కడ కష్టమా సుఖమా మనం ఆలోచన అంటే ఎప్పుడు ఎవరు ఎక్కలేదు, ఆ తట్టు ఎవరు కూడా వెళ్ళలేదని ఉంది మనకి లేఖనంలో. కానీ మోషే మరి అంత దాన్ని చూడాలి, మరి అక్కడ దేవుడు మహిమ దేవుడు అని మోషేకి తెలియదు. కానీ చూడాలని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ పొదలో ఉండి, మోషే నీవు దగ్గరికి రాబాక, ఇదంతా పరిశుద్ధపరిచిన స్థలము, నీ చెప్పులు విడిచి రమ్ము అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అది మనము కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు పవిత్రంగా పరిశుద్ధులుగా మందిరానికి మనం వెళ్ళినప్పుడు చాలా పవిత్రంగా, అందుకే అంటాడు వాక్యంలో నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోనమని ఉంది వాక్యంలో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కల ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుడు మోషేతో మాట్లాడిన ప్రతి మాటని మనకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆనాడు మోషేతో మాట్లాడాడు, ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గొప్ప మహిమను, ఆ స్వరమును వినటానికి ఆఖ్యత కలిగి ఉండాలి కదా మనం కూడా. మరి దేవుని యొక్క మాట వినటానికి అర్హులుగా మనం ఉండాలి కదా. అందుకని దేవుడి దృష్టిలో మరి ఎలా ఉన్నాం మనం ఒక్కసారి పరిశోధించుకుందాము. ఇక్కడ మోషే అని మాట్లాడాడు దేవుడు స్వరం ఎత్తి. మోషే మాట్లాడినప్పుడు ఆ చెప్పులు విడిచి నుంచున్నాడు. ఆ నుంచున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో మోషే, ఐగుప్తులో నా ప్రజలు మగ్గిపోతున్నారు, వారు మొర నేను విన్నాను, వారిని నువ్వు తీసుకొని రావాలి, వెళ్ళాలి అక్కడికి అని చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియబిడ్డ, దేవుడు ఒక ప్రాంతానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడంటే అక్కడ
ఎన్నో బంధకాలు, మరి చీకటి శక్తుల ప్రభావాలు, మరి దోసోహాలు, బంధించబడతాలు మనకి కనపడతా ఉంటాయి. ఒక మనిషి జీవితంలో కూడా అనేకమైన శాంతి లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, ఒక దానికి బంధించబడి ఈ లోకంలో మనిషిగా బ్రతకలేక ఏ దారి ఎట్టుపోతుందో తెలియక మనం ఉంటాము. అలాంటప్పుడే దేవుడు మనల్ని పంపిస్తాడు, ఎవరినో ఒకళ్ళని, ఆయన బిడ్డల్ని పంపించి ఆ ప్రాంతంలోకి ఆ సువార్తను అందిస్తాడు. అలాగే ఐగుప్తికి మోషేని పో అని చెప్పాడు. మోషేకి అన్నీ వచ్చు, విద్య వచ్చు, చదువచ్చు, రాజకుమారుడుగా బ్రతికినవాడు, జీవించినవాడు. కానీ దేవుని ఎదుటకు వస్తేలకే తన డిగ్రీస్ అంతా పక్కన పెట్టి తగ్గించుకుంటున్నాడు. ప్రభువా, నేను వెళ్తానికి ఏ గుణ కాదయ్యా, నా వల్ల కాదు, మాట్లాడలేని వాడిని, నాకు ఏమీ రాదు నాయనా అని చెప్పాడు. కాకపోతే లేదు మోషే, నువ్వు వెళ్ళాలి, తప్పకుండా నువ్వు ఆరోని వెళ్ళాలని చెప్పి దేవుడు నీ ద్వారాగే నా ప్రజలను రప్పిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు ఒక మాట మనతో చెప్పినాక అది చెయ్యక తప్పదు. చెయ్యకపోతే ఏం జరిగిందో మనకు లేఖనాల్లో కొన్ని సందర్భాలు మనం వింటాం. ఏనా గురించి మనం ఏనా గ్రంథం చదివినప్పుడు వెళ్తానని చెప్పి వెళ్ళకపోతే ఏం జరిగిందో మనకు తెలుసు. ఏనా వెళ్ళని వేరే స్థలాలకి వెళ్ళాలని ప్రయత్నం చేసి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు వెళ్ళనిచ్చాడా? ఏనా మూలన అందరికీ కూడా ప్రాబ్లం అయిపోయింది. అలాగే ఇక్కడ మోషే కూడా మరి తప్పనిసరిగా వెళ్తానని వెళ్ళాడు అన్నమాట. ప్రియబిడ్డలారా, మనము కూడా దేవుడు మరి నిన్నైనా నన్నైనా ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు మనం నిబ్బరంగా, ధైర్యముగా ఆయన మాట ప్రకారంగా నడిచి మనం వెళ్ళినప్పుడు దేవుడు చూపిస్తాడు. అందుకే అబ్రహాంతో కూడా దేవుడు చెప్పాడు కదా, నువ్వు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళుము, అక్కడ నేను గొప్పవాడినిగా చేసి ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా, నిజమే కదా. మరి దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము కూడా ధైర్యముగా లేచి వెళ్ళిపోయినట్టుగా మనం లేఖనాలు చదువుకున్నప్పుడు అర్థమైంది. అందుకని ఇక్కడ మోషే వెళ్ళి మరి వెళ్ళే ముందు అడిగాడు. నిజంగానే మనకి జ్ఞానం కావాలి. ఒకవేళ నేను వెళ్ళి చెబితే ఎవరు నమ్ముతారు? ప్రభా, దేవుడు నాకు కనపడ్డాడు, నాతో మాట్లాడాడు, ఇలా వెళ్ళమన్నాడు, మీకోసమే మిమ్మల్ని నడిపిస్తాడంట అని చెప్పమన్నాడు కదా. ఆ మాట చెబితే ఎవరు నమ్ముతారు? కానీ మనుషులు మరి నమ్మరు కదా. సూచక్రియలు కావాలి. నిజమే, అవి కూడా ఇప్పుడు అవసరమైనప్పుడే దేవుడు ఇస్తాడు. వాటిని అవసరం లేని వాటికి ఇవ్వడం, అవసరమైన కాడే వాటిని ఉపయోగించాడు దేవుడు. హల్లెలూయా, అది ఎక్కడ అవసరమో అక్కడే దేవుడు దాన్ని చేశాడు. అందుకని ఆ ప్రజలు మరి అలా ఉండారు కనుక మరి అడిగాడు. అడిగినప్పుడు చూపి ప్రభ, మరి నాకేం దానికి నిర్ధారణ అంటే, ఇదిగో నీ కర్ర కింద పడేయమన్నాడు. కింద పడేస్తే మొదటిసారిగా పాము అయింది. మోషే పరిగెత్తాడు, భయపడిపోయాడు. దాన్ని తోకబొట్టుకో అన్నాడు. తోకబొట్టుకున్నాడు, కర్ర అయింది. ఇదేనన్నాడు. ఇదొక్కటే అయితే నమ్ముతారా ప్రభా? మరి ఒకటి చూపి అన్నాడు. నీ చెయ్యి నీ రొమ్మును పెట్టుకో అన్నాడు. ఆ చెయ్యి పట్టుకున్నాడు. కుష్ఠిరోగిగా చెయ్యిగా మారిపోయింది. తర్వాత మళ్ళీ పెట్టన్నాడు, మంచి చెయ్యిగా మారిపోయింది. అది అన్నమాట. గిద్దోని అడిగినట్లుగా మోషే కూడా ఇక్కడ అడిగాడు. చూసావా, గిద్దోన్ని దేవుడు ఆ సైన్యం వచ్చినప్పుడు యుద్ధానికి గిద్దోన్ని దేవుడు చూసి, గిద్దోని ధైర్యాన్ని చూసి గిద్దోనికి మాట్లాడాడు దేవుడు. గిద్దోని కూడా అలాగే అడిగాడు, మరి నీకు ఏం చూసి క్రియ ఏంది, నువ్వు ఉండట్టు నాకేంది నిర్ధారణ ఏంటి తెలియచేయి ప్రభువా అని అన్నాడు. అడిగాడు. ఇదిగో ఈ మనసు ఇదే తడవాలి, ఎక్కడ తడవకూడదు అని చెప్పాడు. ఆ మనసు గొర్రెబొచ్చు తడవాలి అన్నాడు. చుట్టూరు ఎక్కడ పడకూడదు, అక్కడే పడాలన్నాడు. అక్కడే పడింది. అది పిండితే నీళ్ళు వచ్చేటట్టుగా కొన్ని సూచనలు
అడిగినప్పుడు దేవుడు చూపించాడు. ఎందుకు? నువ్వెంతో అవసరం దేవునికి వాడుకోవటానికి కదా. అసలు మానవుడి స్టెస్ట్లేంటి దేవుడికి? హల్లెలూయా. మానవుడు స్టెస్ట్లు చేస్తున్నాడు. అది చెయ్యి ప్రభు, అది చేస్తేనే మరి కనపడాలి, వాళ్ళు నమ్మరు ప్రభు అని మరి చాలా దేవుణ్ణి అడిగినట్లు మనకు కనపడుతుంది. దేవుడు కదా మనం సెట్ చేయాల్సింది. మానవుడు ఎలా ఉంటాడో దేవుడికి తెలుసు. మన సంగతులు, మన సమస్యలు, మన యొక్క ఆలోచనలు, మన హృదయ రహస్యాలు, మన హృదయ తలంపులు అన్నీ ఎరిగిన దేవుడు మనం ఏది అడిగితే అది చేస్తున్నాడంటే ఎంత ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు నిన్ను దేవుడు. ప్రియబిడ్డ, నిన్ను కూడా ఈ మధ్యాహ్న కాలంలో ప్రేమిస్తున్నాడు దేవుడు. నువ్వు ఏది అడిగినా కూడా ఆయన చెప్పేవాడుగానే ఉన్నాడు, చేపించేవాళ్ళుగా ఉండండి. వినాలి ఆ మాట. వింటే మనము కూడా దేవుని యొక్క బంధకాల్లో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, సాతాను బంధకాల్లో మగ్గిపోతున్నవారు అందరి కాడికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆమేన్ చెప్ప. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రియబిడ్డ, మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను కూడా వాడుకోవటానికి దేవుడు ఘనమైన మాటలు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే మోషే వెళ్ళి మరి అహరోనును తీసుకొని ఆ ప్రజల కాడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వారందరూ మోషే వచ్చారు. మోషేని ప్రత్యేకంగా చూశారంటే దేవునితో సాహసం చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన మహిమ అతనిలో కనపడింది వాళ్ళకి. ఇంత మహిమగా ఉన్నాడు ఇంట అని అడిగితే మోషే అన్నాడు, ఇదిగో మిమ్మల్ని మన ప్రభువైన దేవుడు యెహోవా ఇడిపిస్తానన్నాడు, మీరందరూ కూడా ఇడిపించబడుతున్నారు ఫరో చేతిలో నుంచి అని చెప్పాడు నాకు అని చెప్పాడు. అయితే దానికి నిర్ధారణ ఏంటి? మేము ఎలా నమ్ముతాం? మరి ఏ సూచక్రియ చెయ్యాలి? మేము నమ్మాలంటే మరి ఏది దేవుడే చెప్పినాడు, మాకు గ్యారెంటీ ఏంటి? నువ్వు చెబితే నమ్ముతావా అన్నారు. నిజంగానే మోషేకు వచ్చిన డౌట్ అక్కడ నెరవేరింది. హల్లెలూయా. అవును, డౌట్లు వస్తాయి. నిజముగానే వారు నమ్మలేదు. వారు అన్నారు, చూపి అన్నారు. అప్పుడు ఆ కర్ర కింద పడేసాడు, పాము అయింది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయింది. ఇదొక్కటేనంటే ఇంకా ఒకటి ఆ చెయ్యి విషయం కూడా చూపించాడు. వారందరూ నమ్మారు. అప్పుడు నిజమే, మన కొరకు మోషేని పంపించిన మాట వాస్తవమే. మనం వెళ్ళాలి, మనం వెళ్ళి దేవుని యొక్క సన్నిధాన్ని మనం అనుభవించాలి. ఆయన చెప్పిన మాట మనం విందామని ఫరో కాడికి అప్పుడు వెళ్ళాడు అన్నమాట. అహరోను తీసుకొని, ఇదిగో ఈ 10 ఆజ్ఞల్లో నీకు ఇస్తున్నానని చెప్పాడు దేవుడు. ఈ 10 అద్భుతాలు నేను చేస్తాను ఐగుప్తిలో. అలాంటి అద్భుతాలు ఏ జనాంగానికి, ఏ ప్రజలకి ఎవరు ఎప్పుడు కూడా చూడలేదు. మోషే చేసిన అద్భుతాలు, మరి దేవుడు ఇచ్చిన ఆ గొప్ప కృప నీకు కూడా కావాలంటే నిన్ను కూడా దేవుడు ఒక అద్భుతంగా వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. ప్రియబిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో నీవు మరి దేవునికి నిజమైన ఒక బిడ్డగా మనం సమర్పించుకొని ఆయన యొక్క పనుల్లో మనం ఉండటానికి సిద్ధపడదాం. అందుకనే దేవుడు ఇక్కడ మోషే ఫరో కాడికి ఫస్ట్గా వెళ్ళాడు. వెళ్ళి ఫరోతో, నా ప్రజల్ని వెళ్ళనిమ్ము, మేము 3 రోజులు ప్రయాణం చేసి మా దేవుణ్ణి ఆరాధించుకొని రావాలి, పంపిమని అడిగి. ఏం చెప్పాడు ఫరో? పోవటానికి వీలు కాదు, వెళితే అందరు వెళ్తానికి వీలు కాదు. పురుషులు వెళ్తే స్త్రీలు వెళ్ళకూడదు, స్త్రీలు వెళ్తే పురుషులు వెళ్ళకూడదు, పిల్లలు వెళ్ళకూడదు. ఇలా అద్దులు పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు కూడా శైతాను క్రియ ఏం చేస్తుందో తెలుసా? ఒక కుటుంబంలో ఫ్యామిలీ మొత్తము ప్రార్థనకి వెళ్ళినట్టు ఎక్కడే మనం చూస్తామా? చెప్పండి. ఎంతో కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు ప్రార్థన ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ తల్లిదండ్రులు వెళ్తే పిల్లలు రారు, పిల్లలు వెళ్తే తండ్రి రాడు, తల్లి భార్యాభర్తలు వెళ్తే అట్లా ఎవరో ఒకళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. ఆదివారం ఆరాధనలకి
రారు. దేవుడు ఏం చెప్పాడు మనకిచ్చిన ఒక మంచి మాట, ఆశీర్వాదం ఏందో తెలుసా? 6 రోజులు పని చేసుకొని 7వ రోజు నన్ను కుటుంబ సమేతంగా సేవించండి అన్నాడు. సేవించే విషయంలో అది కూడా చెప్పాడు. ఇశ్రాయేలుకి ఏమని చెప్పాడో తెలుసా? పొయ్యి రగల్చకుండా మీరు వెళ్ళి ఆరాధించి రండి అన్నాడు. పొయ్యి రగల్చకుండా అంటే అసలు వంట అసలు చేసే పని లేదని ఉంది అసలు వాక్యంలో. ఈ రోజున ఎవరైనా అలా ఉండారా? ఏం తినకుండా మందిరానికి వెళ్ళే అవకాశం ఉందా? అసలు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏందో తెలుసా? ఏం తినకుండా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తామంటే ఎంత ఆనందంగా ఉండిద్ది, ఎంత సంతోషంగా ఉండిద్ది, ఎంత బలముగా ఉండిద్ది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడున్న పరిస్థితులు బాగాల. ప్రతి ఒక్కళ్ళకి బీపీలు, షుగర్లు, చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికి ఏమీ లేదు. ఆరోగ్యాలు బాగాట్లా, అన్ని గంటలు ఉండలేకపోతున్నారు. 2 గంటలు కూడా ఉండటానికి అవకాశం లేకుండా పోయింది. కానీ దేవుడు ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అద్భుతాలు జరిగించాడు. అందుకనే వారు చెప్పినప్పుడు ఆ పొరో అలా వెళ్ళనేనన్నాడు. నా ప్రజల్ని వెళ్ళని అంటే మోషే మరి ఆ కప్పలో మరి అన్నీ కూడా దేవుడు ఏం చెప్పాడు, ఈగలో మిడతలో అన్నీ ఒకటి నీళ్ళన్నీ రక్తమైపోవటం. అసలు రక్తమైతే ఎవరైనా తాగుతామా? నిజంగా ప్రజలు ఆనాడు మనం చదువుతున్నా మనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. తన ప్రజల కోసం ఎంత చేశాడు దేవుడు, తన ప్రజల కోసం ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? కానీ వారు కూడా చూశారు. అవి మనవాళ్లే కాదు, ప్రత్యేకంగా వాళ్ళకే చూపించాడు దేవుడు. అయినా వాళ్ళు మారారా? చెప్పండి, ఏమాత్రాన మారారా? ఒక్క అద్భుతానికి కూడా వాళ్ళు అసలు మారలా. కానీ వాళ్ళు మారటానికి లేదు, ఇక అసలు మారతల్లా. పొరో చెయ్యండి అంటున్నాడు. ఆ ఉబ్బరతం రాగానే మోషేని పిలిచి మళ్ళీ ప్రార్థన చేయ పంపిస్తానంటాడు. అది ఇప్పుడు జరుగుతుంది. మరి మాట మీద నిలబడేవాళ్ళు లేరు, నిజమైన యథార్థంగా ఉండేవాళ్ళు లేరు. ఒక మాట చెబితే దాన్ని నెరవేర్చడానికి మరి నిజముగానే ఇప్పుడు ఉందా? ఈ పొరో ఐగుప్తి అనేది ప్రతి ఇంటిలో ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో అందరూ ఐక్యత ఒకే మాట ఉండదు. అదే ఐగుప్తి అంటే ఒకరి మధ్య ఒకరి మాట ఒకరికి నచ్చదు, ఒకరి మాట ఒకరు వినరు, ఒకరి మాట ఒకరికి నమ్మకం లేదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. సొంత భార్యాభర్తలకు కూడా ఇప్పుడు నమ్మకాలు లేకుండా పోయినాయి. చెప్పండి, కన్న తల్లిదండ్రులు కని పెంచి పెద్దవారిని చేసి వారి కోసం ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు నమ్మరు. పిల్లలు నమ్మటానికి ఇంక చెబతానికి లేదు అనుకో. ఇప్పుడు నమ్మటానికి లేదుగా. మరి ఇప్పుడు పరిస్థితులు వేరుగా అయిపోయినాయి. ఒకప్పుడు నమ్మారు. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి వచ్చేవాడు, క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఉండేది. ఏ ఒడిదుడుకులు లేవు ఆ దినాల్లో. మరి కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? చాలా భయంకరంగా ఉంది. నమ్మే రోజులు కాదు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఏమంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు నమ్మే రోజులు కాదమ్మో అంటున్నారు. ఎందుకని? పాపం ఎక్కడ పడితే అక్కడ పొంగిపోతుంది, నదిల్లి ప్రవచిస్తుంది. ఆ పాపానికి మనం దూరంగా ఉంటే దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. మోషేతో ఉండి ఐగుప్తు మీద యుద్ధం చేశాడు కదా దేవుడు. అలాగే నీ కుటుంబంలో నీ పక్షాన నీ యొక్క విషయాల్లో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. ఆమె చెప్పు ప్రియబిడ్డ, నిన్ను కూడా దేవుడు ఆ బంధకాల నుంచి, ఆ దాసోహంలో నుంచి, ఆ ఉబ్బరతలో నుంచి బయటకు తీస్తున్నాడు. ఈ రోజున నిన్ను కూడా దేవుడు బయటికి తీసి ఉన్నతమైన మార్గంలో దేవుడు నాటబోతున్నాడు. అందుకని మన జీవితాలు సమర్పించుకోవాలి. దేవుని యొక్క సమర్పణలో మనం ఉంటే
నిజముగానే అద్భుతాలు చేస్తాడు మన దేవుడు, ఆశ్చర్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అందుకని మోషే ఎన్ని అద్భుతాలు చేసినా వంగటం లేదు పూర్వం. కానీ ఒకటి అద్భుతం, లాస్ట్ అద్భుతం చేశాడు. అది ఏంటంటే మొదటి సంతానం చీకటి వచ్చి అందరూ పశువులు మనుషులు మొత్తం చనిపోయారు. ఐగుప్తి మొత్తం అంతా బొబ్బరిలు పెట్టిందన్నమాట, ఘోషించింది. చెప్పండి, అసలుకి నిజంగా అప్పుడు ఉన్నవారు చూసిన వారు చాలా ఎంతో అది ఘోరమైన మరణాలు. ఇప్పుడు ఎట్లాగా అపార్ట్మెంట్లు కూలిపోయి భూకంపాలు వచ్చి ఎక్కడ దేవుని యొక్క ఉగ్రతలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఎంత ఘోషిస్తున్నారో అరిచి పడిపోయినప్పుడు, ఎంత బాధపడిపోతున్నారు, ఎంత పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రమాదాలు జరిగినప్పుడు. అలాగే దినాల్లో వారు కూడా ఎంతో ఘోషించారు, ఏడ్చారు, ప్రలాపించారంట. ఒకళ్ళ ఇద్దరా పట్నం మొత్తం ఎంత ధని పలికుండిద్దో ఒకసారి ఆలోచించి. అయినా అప్పుడే మనసు మార్చుకున్నాడు. అప్పుడే వెళ్ళండి అని చెప్పాడు. కానీ వెళ్ళారు, కానీ వాళ్ళు వెళ్తున్నారు, చక్కగా వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ వాళ్ళు వెళ్తానికి వీలు కాదు, వాళ్ళని మళ్ళీ తీసుకురావాలని మళ్ళీ మనసు వచ్చేసేసింది. పరిగెత్తాలి, కత్తి దుయ్యాలి, వారిని కలుసుకోవాలి, నా ఆశ తీర్చుకోవాలి. శత్రు ఆలోచన ఇలా ఉండిద్దంట. హల్లెలూయా. అందుకని మనం దేవుడి వైపే ఉంటే శత్రువు ఎన్ని ఆలోచనలు చేసినా అర్థమైద్దని. అన్నుడు ఆలోచన అర్థం అన్నాడు దేవుడు. చెప్పండి, అన్నుల ఆలోచన అర్థం చేస్తాను అన్నాడంటే ఎవరు? శత్రువా. మన మీద ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాడికి, ఎన్నో ప్యాన్లు గీస్తామంటాడు. కానీ ఒక్క సున్నా చూడతాడు యేసయ్య. ఆమె అని చెప్పు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగా. ఎన్ని ప్లాన్లు గీసినా ఏమీ చేయలేవు నీ పక్షాన, నా పక్షాన. ఎందుకంటే సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, ఏమైనా చేయగలిగిన శక్తి ఆయనకొక్కడికే ఉంది. ఏమైనా చేస్తాడు ఆయన. కానీ మనం తెలుసుకోవాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆశ కలిగి శత్రువు ఆలోచన చేశాడు, కానీ ఏ మాత్రము చేయలేకపోయాడు. కానీ మనం కూడా వెళ్ళిపోదాం, పడి సముద్రంలోకి వెళ్ళిపోదాం, తీసుకొద్దాం పదండి అని వారు బయలుదేరి సైన్యములు, రథాలు, గుర్రాలు, రౌతులు ఎక్కడ మునిగిపోయినాయి. నిజంగా దేవుడు చేసే అద్భుతాలు మనం తలుసుకున్నా చాలా ఆశ్చర్యంగా కనపడతామంటే. ఆనాడే కాదు, ఈనాడు కూడా చాలా అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు కూడా చాలా కార్యక్రమాల్లో దేవుడు అనారోగ్యాల్లో, అప్పుల సమస్యల్లో, ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు యేసయ్య కాడికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆయనతో చెప్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన నిజంగా తెలుసుకుంటారో అటు వారికి దేవుడు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మన జీవితంలో దేవుని యొక్క సమర్పణ, మోషేలాగా మనము కూడా దేవుని మాట విన్నాడంతే. అది ఎంత భారమైన, ఎలాంటి పరిస్థితి అయినా, ఏ స్థలమైనా, అది శాదుబారు శక్తులు, మాంత్రిక శక్తులు, అల్లరి శక్తులు, శేఖర శక్తులు, అన్ని శక్తులతో కూడి అది. దేవుడు ఉన్నవాళ్ళు ఎప్పుడు దేనికి భయపడరు, యేసయ్య ఉన్నవాళ్ళు దేనికి భయపడరు. కాబట్టి ఇప్పుడు పతోళ్ళు ఎర్రనీళ్ళు చూసినా శాతపడి అంటున్నారు. ఏదైనా రోగం వచ్చి శాతపడి చేశారండి. ఏంది పిచ్చి మాటలు? ఎవరు శాతపడి చేస్తారు? ఎవరు నీకేం చేయలేరు. ఎందుకంటే నువ్వు నిజమైన విశ్వాసివి, నిజమైన దేవుని ఆత్మ పొందిన వ్యక్తి అయితే అది కాలిపోయిద్ది అన్నమాట. ఆత్మాభిషేకం కలిగి నువ్వు ఉన్నప్పుడు నీ గుడారములో ఏ తెగులు సమీపించదని వాగ్దానం చేశాడు కదా. ఎన్ని వాగ్దానాలు మనకుండయి. ఈ గుడారంలో ఏమీ కూడా సమీపించదు, ఏ తెగులు నీకు రాదు అన్నాడు. ఏ తెగులు రాదు ఇక మన మీదకి.
కానీ ఈ తెగుళ్ళన్నీ వత్తనేగా మరి పాస్టమ్ గారు అంటారేమో. వత్తయి అన్నాడు దేవుడు. పాపం చేయబాకండి, మిమ్మల్ని దుష్టుడు ముట్టడు అన్నాడు. పాపం చేసిన వాడు దుష్టుడు ముట్టుతాడని దేవుడు చెప్పాడు. మీ మీద తెగుళ్ళు వస్తాయి పాపం చేస్తే. పాపం చేయబాకండి, మీరు నెమ్మదిగా సమాధానంగా ఉంటారు, అంతవరకు మీరు ఆనందంగా ఉంటారని చెప్పాడు దేవుడు. అందుకని మనం కూడా మరి ఆ కార్యములన్నీ చేస్తున్న యేసయ్యకి మన జీవితాలు సమర్పించుకొని మన జీవితంలో మనము కూడా దేవుని యొక్క అద్భుతం చూసాం కనుక, ఇశ్రాయేలును దాటించిన దేవుడు నన్ను మన అందరం దాటిస్తున్నాడు కనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచి జీవవాక్కులతో అనేక మంది బిడ్డలు నీ వాక్యం విన్నారు ప్రభా. ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి బిడ్డకి మీరు యొక్క నీరు కట్టు ఫలింప చేసి వారి హృదయాల్లో నాయన మరి ధైర్యము, శక్తిని, బలాన్ని నీ వాక్కులు నమ్మి నాయన నీ అడుగు జాళ్ళ నడిచే కృపద ఇచ్చి ధైర్యవంతులుగా చేయి. లోకం వైపు చూడొద్దు అన్నాడు ప్రభా. లోకం వైపు చూడక నీ వైపు చూసి ప్రతి బిడ్డ బలవంతులుగా, శక్తిమంతులుగా చేయి నాయన. వాక్యంలో నడుము కట్టిన ఆయన నీ సన్నిధానం వారు ఎదిగే కృపద ఇచ్చేనాయన. ప్రతి ఒక్క బిడ్డ బాధలు, కష్టాలు, విరుకులు, ఇబ్బందులు, సమస్యలు, ఆర్థిక బల అప్పు సమస్యలు కొట్టివేయనాయన. శాదుబార శక్తులు, మాంత్రిక శక్తులు, అల్లరి శక్తులు, శేఖర శక్తులు ఏసునామల కాల్చివేసి గొప్ప విడుదలేస్తున్న యేసయ్య. ప్రతి ఒక్కరు కన్నీటి నాట్యముగా మార్చండి. ఎవరినొస్తున్న ఎవరాలతో మీరు మాట్లాడి మీ కాడి మోసి కృప దయచేయి అయ్యా. ప్రతి బిడ్డ నిన్ను అమ్మడించే కృప దయచేయి. ప్రతి వారికి మీ రక్షణ మార్గాన్ని తెరవండి ప్రభా. మీ బలమైన కార్యాలు జరిగించండి. శక్తి కలిగిన అతి కరగల నామంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మీరు విడుదలిస్తున్న యేసయ్యా. ఇప్పటి వరకు వాళ్ళు అయ్యా మరి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్నారేమో, ఈరోజే నీవు మాట్లాడుతున్నావు ప్రభా. నీ గొప్ప ఘనమైన కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డకు అన్నిటి నాట్యముగా మార్చండి ప్రభా. చిన్నపిల్లలు ఏం ప్రభా, చిన్నపిల్లల కిడ్నాపులు ప్రభా, అయ్యా పసి పిల్లలు నాయన ఎన్ని భయంకరమైన ఈ లోకంలో జరుగుతున్న ప్రతి ఆందోళనలు అణిచివేసి అయ్యా కరుణాన్ని అణిచివేసి రానియకుండా ప్రభా ఏ తెగులు సమీపించకుండా మీ హస్తాన్ని సాపి ఐగుప్తిని అణిచివేసిన దేవ ఆ రీతిగానే ఈనాడు సమస్తాన్ని మీరు మీ బిడలకి శాంతి, సమాధానము, ప్రేమ అన్నీ మీరు అనుగ్రహిస్తున్న యేసయ్య. ధైర్యము, మంచి ఆరోగ్యాలు దయచేయనైనా, మంచి పనులు దయచే, విజయాలు దయచేయనైనా, చదువుల్లో నాయన ఉద్యోగాలు ఏది కొదువుగా ఉందో నాకైతే తెలియదు ప్రభా. ఈ మధ్యాహ్న కాలం ప్రతి వారు కొదువులు మీరు తీర్చిన ఆయన వారికి బహుగా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి. మీ కృపలో భద్రపరచండి ప్రభా. అనారోగ్యాలు ఉన్న వాళ్ళందరూ మీరు స్వస్థపరచండి. యేసు నామములో ప్రతిదీ మీరు స్వస్థపరచండి ప్రభా. కార్యాలు జరిగించండి. మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మీరు తయారు చేసి దీవించి నడిపించి మీ గొప్ప కృపలో మీరు అనుగ్రహిస్తున్న యథాన్ని బడి స్తోత్రాలయ్యా. అయ్యా శాలను బడి స్తోత్రాలు. దీవించి పాన్సర్ చేసిన బిడ్డలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి మీ కృత నింపమని నజరేయుడైన యేసు అడుగుచున్నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ వందనాలు.